హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే మనకి అప్పగింతల లాగు. సో ఇలాగొచ్చేసి అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. అప్పగింతలు అన్నప్పుడే ఎమోషనల్ కదా. సో ప్రతి ఆడపిల్లకి జరిగేది ఇది, ఏ ఆడపిల్లకి తప్పదు ఇది. సో ఇక్కడ వచ్చేసి అయితే ఏం జరుగుతుందంటే, గుమ్మానికి పైన తాడన్న ఒక దారమన్న కడతారు. సో దాన్ని వచ్చేసి అయితే పెళ్లి కూతురు పట్టుకుంటుంది. అది పట్టుకున్న తర్వాత అయితే అన్న అయినా తమ్ముడైనా చేయి వదిలేయాలి. సో వదిలేసిన తర్వాత అయితే ఇక్కడైతే మా నవీన్ చాలా మా నవీన్ మనకి చాలా ఎమోషనల్ అయిపోయారు. సో మా నవీన్ ఏడవడం నేను చూడడం ఇదే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చూడలేదు. సో మా నవీన్ ఏడవడం ఇదే ఫస్ట్ టైము. సో మనకి అయితే ఏడుస్తూనే ఉంది. సో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే మా నిక్కి అందరితో అంత బాగా ఉంటుంది. నాకైతే అది అత్తమ్మ కూతురు కన్నా నాకు ఫ్రెండ్గానే ఎక్కువ, ఎందుకంటే అన్ని విషయాలు షేర్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే కొన్ని షేర్ చేసుకుంటలేము, కానీ అప్పుడైతే అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేటోళ్ళం. సో అది చాలా అసలు చెప్పలేను అసలు మాటల్లో. సో తాడు విడిచిన తర్వాత ఆబ్వియస్లీ మీ అందరికి తెలుసు కదా. సో ఆడపిల్ల పుట్టింటి గడప కడిగిపోతుంది కదా. సో పుట్టింటి గడప కడిగిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి అయితే బయటకు వస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ అన్న వదినలు కాలు కడుగుతున్నారు మనకి ఇది. సో కొన్ని కాలు కడిగేసి అయితే దండం పెట్టేసుకుంటారు. వాళ్ళు కడిగిన తర్వాత మా అత్త మామలు కూడా కాలు కడిగారు. సో వెనుక బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది కదా. సో ఆ సాంగ్ వచ్చేసి డావ్లో, మా దాంట్లో డావ్లో అంటారు. ముందు లాగ్లో చూశారు కదా. సో అదే పాడుతారు. అమ్మాయి బయటకు వచ్చింది. ఇక్కడ సౌండ్ వినిపించిందా ఏడ్చినట్టు, అది చిట్టి తల్లిదే. సో అది ఏడుస్తూనే ఉంది, ఎవరి దగ్గర పోవట్లేదు, నా దగ్గరే ఉండి ఏడుస్తూనే ఉంది. అది నేను హైదరాబాద్ వచ్చేంత వరకు నాతోనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి అయితే సో మామయ్య వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. చూడండి, మా మామయ్య అయితే చాలా చాలా ఏడుస్తున్నాడు అసలు. ఎందుకంటే సో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇది తప్పదు. సో ఆడపిల్లలు కాబట్టి ఏదో ఒక రోజు పంపించాలి ఖచ్చితంగా. సో అందుకే అంటారు కదా, ఆడపిల్ల పుట్టినప్పుడే ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని. సో ఇదైతే చాలా హార్ట్ టచింగ్. ఇక్కడ చూసిరా మా తని పాప అత్త దగ్గర కూర్చుంది. సో అత్తతో పాటు తను పోవాలంట. సో అందుకే నాకు చెప్తుంది, పెద్దమ్మ నాకు అత్తమ్మ అంటే చాలా ఇష్టం, నాకు నేను అత్తతో పాటు వెళ్ళిపోతా అత్త వాళ్ళ ఇంటికి అని చెప్పి. సో ఇక్కడైతే మా అత్త మామ నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయారు. సో ప్రతి ఆడపిల్ల పేరెంట్స్ ఇలాగే ఉంటారు. సో ఇప్పుడైతే మా అత్త మామ వాళ్ళ టర్న్ వచ్చింది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.